విద్యావంతులు, ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు. వెంకటరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచింది. రాజగోపాల్ రెడ్డి గారు చాలా యునిక్ రికార్డు. ఈ దేశంలోనే చాలా తక్కువ మందికి ఉంటది. ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. మరి బాలు నాయక్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. వేముల వీరేశం గారు 2వ ఎమ్మెల్యే. అదేవిధంగా మరి రఘువీర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గడగడలాడిస్తున్నారు. అదేవిధంగా మరి జేవీర్ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, మందుల శామ్యూల్ గారు అందరూ కూడా రికార్డు మెజారిటీతో శాసనసభ్యులు గెలిచారు. చాలా సమర్థవంతంగా వాళ్ళ మరి విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు ప్రియ మిత్రుడు, పాత మిత్రుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి వీరందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టేది వీరే అని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి సభాముఖంగా మనం చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ శాసన సభ్యులు నాకు, వెంకటరెడ్డి గారికి మా శాఖలకు సంబంధించిన రోడ్లు గాని, ఇరిగేషన్ పనులు గాని ఎటువంటి ప్రపోజల్స్ వచ్చినా అది మంజూరు చేయించడానికి, పనులు పూర్తి చేయించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నేను నల్గొండ టౌన్ అడుదిక్కు దిగి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు అసలు మీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు అసలు ఊహకందినవి. నల్గొండ పట్టణానికి 700 కోట్లతో రింగ్ రోడ్ అట, ఆ గుట్ట మీద ఘాట్ రోడ్లు వేస్తున్నాడు, గుట్ట మీద రోప్ వేస్తున్నాడు. మరి అన్ని విధాలుగా నల్గొండ కాన్స్టిట్యున్సీకి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారుల విషయంలో అద్భుతంగా ముందుకు పోతున్న వెంకటరెడ్డి గారిని మరి మీ అందరి తరఫున నా అభినందన, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను రాష్ట్ర విషయాలు మాట్లాడే ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు కొన్ని మీకు మనవి చేస్తున్నాను. మరి నల్గొండ నియోజకవర్గ విషయంలో ఈ రోజు మనం మొదలుపెట్టిన పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, పొనుగోడు 6 కోట్ల రూపాయలు, బక్కాయికుంట కాంచనపల్లి 20 కోట్ల రూపాయలు, నార్సింగపట్ల దోమలపల్లి మరి 16 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టినాం. అదేవిధంగా హై లెవెల్ కాలువకి మీ శాసనసభ్యుడు ప్రియమిత్రుడు టైగర్ వెంకన్న అడిగినట్టుగా 442 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా హై లెవెల్ కాలువ గుండ్లపల్లి నుంచి ఉదయ సముద్రం వరకు 92 కోట్లు ప్రపోజల్ రూపంలో నా దగ్గర వచ్చింది. తప్పనిసరిగా మంజూరికి ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా భీమసముద్రం చెర్లపల్లి ఎంటీబీ 26 కోట్లు ప్రపోజల్ ఈ రోజు నా దగ్గరకు వచ్చింది. తప్పనిసరిగా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి, సర్వశక్తులు ఉడ్డిస్తా అని చెప్పి కూడా మీకు సభాముఖంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల విషయంలో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బునాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఈ 3 కాలువలు కూడా 500 కోట్ల రూపాయలతో మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎప్పటికప్పుడు అది రివ్యూ పెట్టించి ల్యాండ్ అక్విజిషన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టి తీసుకొస్తే ఆ పనులు వేగవంతంగా చేసి పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, నిన్న కేసీఆర్ మాట్లాడింది కానీ, ఈ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడింది ఆశ్చర్యపోతా. అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా? ఎస్ఎల్బిసి చేసిండ్రా? మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు ఏందో మా అర్థం కాదు.
సరే, రాష్ట్ర విషయాలు నేను మళ్ళీ చివరికి వస్తా. ఏదుల డిండి ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు, ప్రత్యేకంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి ఎదురు చూస్తున్న రైతులకి 1800 కోట్లు మంజూరు చేసి 3.5 లక్షల ఆయకట్టు వచ్చే ఈ స్కీమ్ ని టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను ఎంతో సంతృప్తి, సంతోషంతో నేను మనవి చేస్తున్నానని చెప్పి మనం ఇస్తాం. అదేవిధంగా మూసి పునరుద్ధరణ విషయంలో కూడా మేమందరం ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతున్నాము. మూసి పునరుజ్జీవం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యుడు అడిగినట్టుగా మునుగోడు నియోజకవర్గానికి వర్తింపజేసే శివన్నగూడెం నుంచి నారాయణపూర్, చౌటుపల్లి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మరి స్కీము వారు ప్రతిపాదించారు. తప్పనిసరిగా ఇది చేపడతా అని చెప్పి సభాముఖంగా మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయంలో 10 ఏళ్లుగా వాళ్ళు వదిలిపెట్టిన పనిని మేము చాలా సీరియస్ గా పనులు మొదలుపెట్టినాము. కొంత ఒక యాక్సిడెంట్ వల్ల పని ఆగిపోయింది, కానీ ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ టెన్యూర్ లో, ఈ సమయంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఆర్ఆర్ గారి కోరిక మేరకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మరి నిర్మాణంలో ఉన్న 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ సమయంలో, ఈ టెన్యూర్ లో, ఈ టర్మ్ లో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెన్యూర్ లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం. అదేవిధంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన విధంగా ఐటి పాముల లిఫ్ట్ కూడా మరి పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖం మాటిస్తున్నాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు కోరినట్టుగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగానే మాటిస్తున్నాం. మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగినట్టుగా రాచకాలువ తప్పనిసరిగా అడిగినట్టుగా లైనింగ్ గాని ఇతర రిపేర్ వర్క్స్ చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. బీర్ల ఐలయ్య గారు ఆలేరు శాసనసభ్యులు అడిగినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుతున్నాం అని చెప్పి కూడా నేను సభాముఖంగా ప్రకటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి నాది. దయచేసి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో, భూసేకరణ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేపట్టిందో మీ సంపూర్ణ సహకారం కావాలి. అధికారులతో మీరు కూర్చొని మాట్లాడి రైతులను ఒప్పించి మనం భూసేకరణ విషయంలో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా డిండి లిఫ్ట్ ద్వారా నారాయణపూర్, చౌటుప్పల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని రాజగోపాల్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా రాజాపేట కాళేశ్వరం ప్యాకేజ్ 15 బీర్ల ఐలయ్య గారు కోరినట్టుగా ఆ పనులు కూడా చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు ప్రకటనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు నెలకి 2 సార్లన్నా మనం రివ్యూ చేసి పనులు పూర్తి చేసే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా బాలు నాయక్ గారు కోరినట్టుగా
పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపడతామని మొదలు పెడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. బాలు నాయక్ గారు కోరినట్టుగా గాజుపేట చింతిర్యాల లిఫ్ట్, రాములేరి బండా లిఫ్ట్ కూడా చేపట్టి పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మందుల శామ్యుల్ గారు ఒక 15 పనులు అడిగిండు. మరి మొత్తం లిస్టు చదవడం కష్టం, కానీ మీకు దేవాదుల ప్యాకేజ్ 3 పాలకుర్తి నుంచి తిరుమలగిరికి వచ్చే ప్యాకేజు, అది 1000 కోట్లకు పైన ప్యాకేజు తప్పనిసరిగా మంజూరు చేసి దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నారు. మరి అదేవిధంగా కేతిరెడ్డి కాలువ గురించి కూడా మందుల శామ్యుల్ గారు అడిగారు. తప్పనిసరిగా ఇది చేపడతాం. శాలికారం కాలువ లైనింగ్ మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగారు. తప్పనిసరిగా చేపడతాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు నీళ్లు ఎక్కువగా రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు కొంత నీళ్ల కొరత వల్ల రావడం లేని విషయం ఇది వాస్తవం. అయితే దయచేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ తో నీళ్లు పెంచడానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుద్ధరణ అన్ని విధాలుగా చేపట్టాము. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడ్డ వెంకటరెడ్డి గారు దయచేసి వినాలి. ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మింపబడ్డది. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టేజ్ 2కి నీళ్లు తీసుకోవడానికి మేము వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల్లో 30-35% ఆ రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది. సిల్టింగ్ వల్ల, సెడిమెంటేషన్ వల్ల ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కెపాసిటీ తగ్గితే మేమొచ్చి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిల్టేషన్, డీసిడిమెంటేషన్ పూడిక తీసేసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ని మరి పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఇది పూర్తయిన తర్వాత స్టేజ్ 2 కూడా నీళ్లు వస్తాయని చెప్పి నా నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా మీకో విషయం చెప్పాలి. తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వం చేయలేని విధంగా గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్లు సీతారాం సాగర్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి కేటాయింపజేసినాము. 67 టీఎంసీలు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, ఆ ఖమ్మం జిల్లాకి ఆనుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాలు కూడా ఆ నీళ్లు రాబోతున్నాయి. ఆ విషయాన్ని నేను మనవి చేస్తూ ఒకటే విషయం చెప్పాలి మీకు. ప్రియ మిత్రులారా, నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా. ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని, ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 4 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. మిత్రులారా, రాష్ట్రంలో కొన్ని జరుగుతున్న విషయాలు మీకు చెప్పాలి. నిన్న టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ వరంగల్, హనంకొండ దగ్గర ఏదో
మరి పెద్ద సభ పెట్టుకొని ఏదేదో మాట్లాడింది. అసలు వాళ్ళ ఏడుపోయిందో అర్థం కాలే. 10 ఏళ్ల పాటు 120 నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు అయింది. అందులో 3-4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ లో కోడ్లోనే బాయ్. నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ. నేను 2 విషయాలు చెప్తా. వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు 1.81 lakh crores 1,81,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి, మీడియా మిత్రులారా మీరు ఇది నోట్ చేసుకోవాలి, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ రైతులకి ఎక్కడా నీలిసిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే, వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మనందరినీ తాకట్టు పెట్టిండ్రు. మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి అది వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిరుపయోగం ఉన్న తర్వాత ఈ వానాకాలం పంట, పోయిన వానాకాలం పంటలో 66.7 లక్షల ఎకరాల్లో మన రైతన్నలు 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిండ్రు. మీరు జాగ్రత్తగా వినాలే. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మనందరినీ తాకట్టు పెట్టి వాళ్ళు జేబులు నింపుకొని ఆ మేడిగడ్డ, అన్నారు, సుందిల్ల బ్యారేజు ఈరోజు నిరుపయోగంగా ఉన్న వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం. ఇది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో 29 రాష్ట్రాల అదే రికార్డు. మళ్ళా ఇప్పుడు వస్తున్న యాసంగి పంటలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. అంటే కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించిన ఘనత మన వరి రైతులది, మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణలో గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇంత వరి వండలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో ఇంత వరి వండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏనాడు కూడా 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండలే. వరి పండడమే కాదు, ప్రతి గింజ, మారుమూలున్న ప్రతి రైతు, ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళు పెట్టిన కొనుగోలు కేంద్రాల కంటే 1,000-2,000 కొనుగోలు కేంద్రాలు ఎక్కువ పెట్టి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అద్భుతంగా కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ గురించి పూర్తి చేస్తా. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నీటి కేటాయింపుల్లో, కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గతంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు అలకేట్ చేస్తే, గతంలో ఉన్న పాలకులు ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి,
తెలంగాణకి 299 సరిపోతాయని తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది ఈ కేసీఆర్ నిన్న మాట్లాడుతుండు ఇరిగేషన్ శాఖ విషయంలో. మళ్ళీ చెప్తున్నా, బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని రాసిచ్చింది 10 ఏళ్ల పాటు. మేము అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి, లేదు ఇది మేము ఒప్పుకోము, కృష్ణా నది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి, మాకే 500 టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్నారు ఢిల్లీలో. అదేవిధంగా గోదావరి నీటి జలాల్లో వారి సమయంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టింది, కానీ ఒక్క చుక్క నీటి కేటాయింపు కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు బారలేదు. నేను ఆ లెక్క కూడా చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డి మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. ఎస్ఎల్బిసి పూర్తి చేయలే, డిండి ప్రాజెక్ట్ చేపట్టలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే. గతం నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయని అసమర్థులు గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలకులు. అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి ఈ రోజు వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉందని తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో నోరుందని అడ్డగోలుగా మాట్లాడితే ఇది కుదరదు. కేసీఆర్ గారు, మీ హయాంలో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో, ఇరిగేషన్ ప్రాజెక్టులో, నీటి కేటాయింపుల్లో మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. నేను మరోమారు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో నేను మీకు ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని పంట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పండని పంట, 10 ఏళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించినాం, సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ కొనే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి వాళ్ళు 10 ఏళ్లు ఉన్నారు, వాళ్ళు రేషన్ వ్యవస్థను ఏ విధంగా నడిపించిండ్రో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలే, వేదిక మీద పెద్దలు కూడా వినాలి. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తేనో, ఏదైనా అది హుజురాబాద్, ఎక్కడది హుజురాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. రేషన్ లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు. అది బ్లాక్ మార్కెట్ కి డైవర్ట్ అయింది. అంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రేషన్ వ్యవస్థ వాళ్ళ హయాంలో ఎట్లా మరి నడిచిందో మీరు గమనించాలి. మేము అధికారంలో వచ్చిన తర్వాత
సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి ఈ రోజు తెలంగాణలో భారతదేశంలో మొదటిసారి జనాభాలో 85% జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోలు మరి సన్న బియ్యం వచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, సరే మిట్ట మధ్యాహ్నం చాలా ఎండ కొడుతుంది, కానీ మరి సన్న బియ్యం చెప్పినట్టు కూడా మీరు ఎవరు సపోర్ట్ కొడతలేరు. మరి సన్న బియ్యం స్కీము అద్భుతంగా నడుస్తుంది అని మీరు ఏకభిస్తే మీరందరూ చేతులెత్తాల్సిందిగా మనం చేస్తున్నారు. ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కువ శాతం జనాభాకి ఉపయోగపడే సంక్షేమ పథకం సన్నబియ్యం పథకం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్నులు 17,000 డీలర్ల ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజానీకానికి సన్న బియ్యం ఉచితంగా మనిషికి 6 కిలోలు ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మన కేబినెట్ మంత్రులందరూ, మన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి వల్ల ఈ తెలంగాణలో ఈ సన్న బియ్యం 6 కిలోలు చేరుతుందని చెప్పి మనం చేస్తాం. మిత్రులారా, నేను మరోమారు మనం చేస్తున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. రాజగోపాల్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ గా అన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు గారు. వాళ్ళ ప్రాంతంలో జిల్లాని రాష్ట్రంలో ఒక ప్రముఖ స్థానం ఉండేవాళ్ళు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట ఉంటుంది. మేము ఇప్పటికే 12లో 11 ఎమ్మెల్యేలు గెలిచినాం, భారీ మెజార్టీతో 2 పార్లమెంట్ సభ్యులు గెలిచినాం. నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. ఆన్గోయింగ్ ఇరిగేషన్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తాము. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేస్తామని చెప్పి సభాముఖంగా మేము అందరం కలిసి మాటిస్తున్నాము. అదేవిధంగా మిత్రులారా, రేషన్ కార్డులు ఎవరెవరికి అర్హత ఉండి రాలేదో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతాము. ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా మేమందరం ఐకమత్యంతో మరి మీ ముందుంటాము, అన్ని విధాలుగా మీకు సేవలు అందిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం అని చెప్పి కూడా నేను సభాముఖంగా మనం చేస్తున్నా. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తా. మరి వరి ధాన్యం ఇంత పెద్ద వాల్యూమ్ లో పండిస్తున్న తెలంగాణలో దేశ విదేశాల్లో మార్కెట్ కూడా మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాం, ఇతర దేశాలకు పంపిస్తున్నాం. ఈ మధ్యనే ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం, నల్గొండ జిల్లా నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుపుతూ సంతోషిస్తున్నా. మరి ఇంత మండు టెండల్లో, ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. సవివరంగా వేముల వీరేశం గారు రెండోసారి ఎమ్మెల్యే. అదేవిధంగా మరి రఘువీర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ లో నరేంద్ర మోదీ గడగడలాడిస్తున్నారు. అదేవిధంగా మరి జేవీర్ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, మందుల శామ్యూల్ గారు అందరూ కూడా రికార్డు మెజారిటీతో శాసనసభ్యులు గెలిచారు. చాలా సమర్థవంతంగా వాళ్ళ
మరి విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు ప్రియ మిత్రుడు, పాత మిత్రుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి వీరందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టేది వీరే అని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి సభాముఖంగా మనం చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ శాసన సభ్యులు నాకు వెంకటరెడ్డి గారికి మా శాఖలకు సంబంధించిన రోడ్లు గాని, ఇరిగేషన్ పనులు గాని ఎటువంటి ప్రపోజల్స్ వచ్చినా అది మంజూరు చేయించడానికి, పనులు పూర్తి చేయించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నేను నల్గొండ టౌన్ అడుదిక్కు దిగి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు అసలు మీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు అసలు ఊహకందినవి. నల్గొండ పట్టణానికి 700 కోట్లతో రింగ్ రోడ్ అట, ఆ గుట్ట మీద ఘాట్ రోడ్లు వేస్తున్నాడు, గుట్ట మీద రోప్ వేస్తున్నాడు. మరి అన్ని విధాలుగా నల్గొండ కాన్స్టిట్యున్సీకి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారుల విషయంలో అద్భుతంగా ముందుకు పోతున్న వెంకటరెడ్డి గారిని మరి మీ అందరి తరఫున నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను రాష్ట్ర విషయాలు మాట్లాడే ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు కొన్ని మీకు మనవి చేస్తున్నాను. మరి నల్గొండ నియోజకవర్గ విషయంలో ఈ రోజు మనం మొదలుపెట్టిన పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, పొనుగోడు 6 కోట్ల రూపాయలు, బక్కాయికుంట కాంచనపల్లి 20 కోట్ల రూపాయలు, నార్సింగపట్ల దోమలపల్లి మరి 16 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టినాం. అదేవిధంగా హై లెవెల్ కాలువకి మీ శాసనసభ్యుడు ప్రియమిత్రుడు టైగర్ వెంకన్న అడిగినట్టుగా 442 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా హై లెవెల్ కాలువ గుండ్లపల్లి నుంచి ఉదయ సముద్రం వరకు 92 కోట్లు ప్రపోజల్ రూపంలో నా దగ్గర వచ్చింది. తప్పనిసరిగా మంజూరికి ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా భీమసముద్రం చెర్లపల్లి ఎంటీబీ 26 కోట్లు ప్రపోజల్ ఈ రోజు నా దగ్గరకు వచ్చింది. తప్పనిసరిగా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి, సర్వశక్తులు ఉడ్డిస్తా అని చెప్పి కూడా మీకు సభాముఖంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల విషయంలో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బునాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఈ 3 కాలువలు కూడా 500 కోట్ల రూపాయలతో మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎప్పటికప్పుడు అది రివ్యూ పెట్టించి ల్యాండ్ అక్విజిషన్ గానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టి తీసుకొస్తే ఆ పనులు వేగవంతంగా చేసి పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని, నిన్న కేసీఆర్ మాట్లాడింది గాని, ఈ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడింది ఆశ్చర్యపోతా. అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? డిండి ప్రాజెక్ట్ చేసిండ్రా? ఎస్ఎల్బిసి చేసిండ్రా? మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు ఏందో మా అర్థం కాదు. సరే, రాష్ట్ర విషయాలు నేను మళ్ళీ చివరికి వస్తా. ఏదుల డిండి ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు, ప్రత్యేకంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి ఎదురు చూస్తున్న రైతులకి 1800 కోట్లు మంజూరు చేసి 1.5 లక్షల ఆయకట్టు వచ్చే ఈ స్కీమ్ ని టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను ఎంతో సంతృప్తి, సంతోషంతో నేను మనవి చేస్తున్నానని చెప్పి మనం ఇస్తాం. అదేవిధంగా మూసి పునరుద్ధరణ విషయంలో కూడా మేమందరం ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతున్నాము.
మూసి పునరుజ్జీవం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యులు అడిగినట్టుగా మునుగోడు నియోజకవర్గానికి వర్తింపజేసే శివన్నగూడెం నుంచి నారాయణపూర్ చౌటుపల్లి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మరి స్కీము వారు ప్రతిపాదించారు. తప్పనిసరిగా ఇది చేపడతా అని చెప్పి సభాముఖంగా మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయంలో 10 ఏళ్లుగా వాళ్ళు వదిలిపెట్టిన పనిని మేము చాలా సీరియస్ గా పనులు మొదలుపెట్టినాము. కొంత ఒక యాక్సిడెంట్ వల్ల పని ఆగిపోయింది, కానీ ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ టెన్యూర్ లో, ఈ సమయంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఆర్ఆర్ గారి కోరిక మేరకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మరి నిర్మాణంలో ఉన్న 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ సమయంలో, ఈ టెన్యూర్ లో, ఈ టర్మ్ లో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెన్యూర్ లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం. అదేవిధంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన విధంగా ఐటీ పాముల లిఫ్ట్ కూడా మరి పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖం మాటిస్తున్నాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు కోరినట్టుగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగానే మాటిస్తున్నాం. మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగినట్టుగా రాచకాలువ తప్పనిసరిగా అడిగినట్టుగా లైనింగ్ గాని ఇతర రిపేర్ వర్క్స్ చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. బీర్ల ఐలయ్య గారు ఆలేరు శాసనసభ్యులు అడిగినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుతున్నామని చెప్పి కూడా నేను సభాముఖంగా ప్రకటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి నాది. దయచేసి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో, భూసేకరణ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేపట్టిందో మీ సంపూర్ణ సహకారం కావాలి. అధికారులతో మీరు కూర్చొని మాట్లాడి రైతులను ఒప్పించి మనం భూసేకరణ విషయంలో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా డిండి లిఫ్ట్ ద్వారా నారాయణపూర్ చౌటుప్పల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని రాజగోపాల్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా రాజాపేట కాళేశ్వరం ప్యాకేజ్ 15 బీర్ల ఐలయ్య గారు కోరినట్టుగా ఆ పనులు కూడా చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు ప్రకటనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు నెలకి 2 సార్లన్నా మనం రివ్యూ చేసి పనులు పూర్తి చేసే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా బాలు నాయక్ గారు కోరినట్టుగా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపడతామని, మొదలు పెడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. బాలు నాయక్ గారు కోరినట్టుగా గాజుపేట చింతిర్యాల లిఫ్ట్, రాములేరి బండా లిఫ్ట్ కూడా చేపట్టి పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మందుల శామ్యుల్ గారు ఒక 15 పనులు అడిగాడు. మరి మొత్తం లిస్టు చదవడం కష్టం, కానీ మీకు దేవాదుల ప్యాకేజ్ 3 పాలకుర్తి నుంచి తిరుమలగిరికి వచ్చే ప్యాకేజు, అది 1000 కోట్లకు పైన ప్యాకేజు తప్పనిసరిగా మంజూరు చేసి
దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం. మరి అదే విధంగా కేతిరెడ్డి కాలువ గురించి కూడా మందుల శామ్యూల్ గారు అడిగారు. తప్పనిసరిగా ఇది చేపడతాం. శాలికారం కాలువ లైనింగ్ మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగారు. తప్పనిసరిగా చేపడతాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు నీళ్లు ఎక్కువగా రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు కొంత నీళ్ల కొరత వల్ల రావడం లేని విషయం ఇది వాస్తవం. అయితే దయచేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ తో నీళ్లు పెంచడానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుద్ధరణ అన్ని విధాలుగా చేపట్టాము. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడ్డ వెంకటరెడ్డి గారు దయచేసి వినాలి. ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మింపబడ్డది. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టేజ్ 2కి నీళ్లు తీసుకోవడానికి మేము వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల్లో 30-32% ఆ రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది. సిల్టింగ్ వల్ల, సెడిమెంటేషన్ వల్ల ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కెపాసిటీ తగ్గితే మేమొచ్చి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిల్టేషన్, డీసిడిమెంటేషన్ పూడిక తీసేసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ని మరి పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఇది పూర్తయిన తర్వాత స్టేజ్ 2 కూడా నీళ్లు వస్తాయని చెప్పి నా నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా మీకో విషయం చెప్పాలి. తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వం చేయలేని విధంగా గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్లు సీతారాం సాగర్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి కేటాయింపజేసినాము. 67 టీఎంసీలు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, ఆ ఖమ్మం జిల్లాకి ఆనుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాలు కూడా ఆ నీళ్లు రాబోతుంది.